హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే రెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో అంటే కోస్తాంధ్ర మొత్తం కూడా మనకి తేలికపాటి వర్షాలు అయితే స్టార్ట్ అవడం జరిగింది. అయితే ఈరోజు ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అనేది కొన్ని చోట్ల ఉంది. అది ఎక్కడెక్కడ ఉంది, సో ఎక్కువ మొత్తంలో ఎక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి మనం చూసుకుంటే, ప్రజెంట్ క్లౌడ్ మనం చూడొచ్చు ఇక్కడ. సో ప్రజెంట్ చూసుకుంటే మనకి ఎంటైర్ కోస్తాంధ్ర కూడా ఎక్కువ మొత్తంలో డీప్ క్లౌడ్తో నిండిపోయింది. సోలూరుపేట, తిరుపతి, కోడూరు, గూడూరు, నెల్లూరు, మిట్టపాలెం, కావలి, పామూరు, ఒంగోలు, చీరాల, మచిలీపట్నం, అదేవిధంగా విజయవాడ, ఏలూరు, అమలాపురం, రాజమహేంద్రవరం, తుని, నర్సీపట్నం, విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలి, అదేవిధంగా ఇవన్నీ కూడా టెక్కలి, సోంపేట, ఇవన్నీ కూడా మనకైతే ఎర్లీ మార్నింగ్ డీప్ క్లౌడ్స్ ఉన్నాయి. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి పడడం జరుగుతుంది. సో ఏదైతే మనం తీవ్ర అల్పపీడనమన్నామో ఇది ఇంకా సమీపిస్తుంది. మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఎక్కడెక్కడ ఉందని చూస్తే, మ్యాక్సిమంగా మనకి ఉత్తరాంధ్రలో హెవీ రెయిన్స్ అంటే ఎక్కువ రెయిన్స్ అనేవి ఉన్నాయి. ఉత్తరాంధ్రలో మనకి ముఖ్యంగా చెప్పుకుంటే మనకి సోంపేట, ఇచ్చాపురం, టెక్కలి, అదేవిధంగా పలాస, ఇవన్నీ కూడా మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 ఆ టైం వరకు మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో మనకి టెక్కలి, సోంపేట, మొత్తం ఎంటైర్ శ్రీకాకుళంలో మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నైట్ అయ్యేసరికి పాలకొండ, రాజం, బొబ్బిలి, విజయనగరం, ఇవన్నీ మిడ్ నైట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక బొబ్బిలి, గజపతి నగరం, విజయనగరం, ఇవన్నీ కూడా మిడ్ నైట్ మనకి 2 ఆ సమయంలో పడే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా చోడవరం, రంపచోడవరం, అదేవిధంగా మనకి తుని, నర్సీపట్నం, ఇవన్నీ కూడా మిడ్ నైట్ 2 ఆ సమయంలో ఈరోజు రాత్రికి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఎంటైర్ ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి మిడ్ నైట్ అంటే రేపు ఎర్లీ మార్నింగ్ వరకు మనకైతే భారీ వర్షాలు అనేవి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. మనకి శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుంచి అప్ టు తుని వరకు మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ 2 వరకు ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఫర్దర్గా మళ్ళీ మనకి ఈ రెయిన్స్ అనేవి రేపు కూడా ఎక్కువ మొత్తంలో మళ్ళీ భారీ వర్షాలు ఉన్నాయి. నెక్స్ట్ మనకి 19th అంటే ఈరోజు రేపు మనకి భారీ వర్షాలు అనేవి ఎంటైర్ ఉత్తరాంధ్రలో ఉన్నాయి. ఇక 20వ తారీఖు వచ్చేసరికి మనకి అంటే 19th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆఫ్ 20th మనకి కాకినాడ, విజయవాడ, ఏలూరు దగ్గర మనకైతే ఇదే విధంగా వర్షాలు అనేవి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. నెక్స్ట్ 20న కూడా మనకి మళ్ళీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. శ్రీకాకుళంలో 20 నైట్కి కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. ఇక ఇంకేదైనప్పటికీ కూడా మనకు రిమైనింగ్ ఉన్నటువంటి ఏదైతే మన కోస్తాంధ్రలోని ఒంగోలు, చీరాల, నెల్లూరు, ఇవన్నీ కూడా మనకు తేలిపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం అయితే ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు. ప్రజెంట్ ఉన్నటువంటి డేటా ప్రకారం ఇంకా మారే అవకాశం కూడా ఉంది. దాన్ని అయితే మీరు యోచన చేయాలి. సో మ్యాక్సిమం మనకి నెల్లూరు, ఒంగోలు, కావలి, ఇవన్నీ కూడా అంటే సోలూరుపేట, ఇవన్నీ కోస్తాంధ్ర మొత్తం దక్షిణ కోస్తాంధ్ర అంతా కూడా ఈరోజు ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి కావలి, నెల్లూరు, గూడూరులో పడే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక రిమైనింగ్ అంతా మన రాయలసీమ అంతా కూడా తేలికపాటి వర్షాలు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం అయితే లేదు. మ్యాక్సిమం మనకి కడప, రాయచోట్ల మనకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అంతకుమించి అంతా కూడా డీప్ క్లౌడ్తో ఉంటుంది తప్ప ఇంకెటువంటి వర్షాలు అయితే లేవని చెప్పేసి చూడొచ్చు. ఇక మదనపల్లి, అదేవిధంగా మనకి హిందూపూర్, రాయచోట్ల లైట్గా పడతాయి. ఇక కడప కూడా ఉంటుంది. పులివెందుల కూడా లైట్గా పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక పొద్దుటూరు, కదిరి, అనంతపురం, నంద్యాల, గుంతకల్లు, అదోని, ఇవన్నీ కూడా మనకి కర్నూలు, ఆత్మకూరు, మార్కాపూర్, దర్శి, ఇవన్నీ కూడా మనకి తేలిపాటి వర్షాలు కూడా పడే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు. మ్యాక్సిమం మనకి ఇక్కడ దర్శిలో కూడా మనకి తేలిపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. కనిగిరి, మాచర్ల, దర్శి, ఒంగోలు, నర్సరావుపేట, ఇవి తేలికపాటి వర్షాలు అనేవి ఈరోజు కురిసే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి మనకి ఎంటైర్ ఉత్తరాంధ్రలో ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. ఉత్తరాంధ్రలో మనకి తుని నుంచి అప్ టు మనకి సోంపేట, ఇచ్చాపురం వరకు ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఉంటాయి. సో మధ్యాహ్నం 2, 3 ఆ సమయంలో మనకైతే ఎక్కువ మొత్తంలో శ్రీకాకుళంలోను, ఫర్దర్గా మనకి అలాగా నైట్ ఒక 2 వరకు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 2 వరకు మనకి ఎంటైర్
ఉత్తరాంధ్ర విజయనగరం, శ్రీకాకుళం, భారతపురం ఇవన్నీ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 19th కూడా అదేవిధంగా మనకి వర్షాలు అనేవి ఎక్కువ మొత్తంలో కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో దయచేసి ఈరోజు కూడా మీరు ఏవైతే ఈ పొలం పనులు ఉంటాయో దాన్ని విరమించుకోండి. ఎందుకంటే థండర్ స్టార్మ్స్ పిడుగులు పడే అవకాశం కూడా ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ అండి. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.